ఫ్రెండ్స్ స్పిరిట్ మూవీ టీజర్ రియాక్షన్ చేసిన అనమాట. దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అసలు వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంది, క్వాంటమ్ టిష్యూస్ అన్నారు. అసలు చాలా మంది ఏమంటున్నారంటే క్వాంటమ్ టిష్యూస్ వల్ల టెర్మినేట్ కావటం ఏంది, ఇది ఎక్కడ మాసు హీరో ఏమన్నా క్వాంటమ్ కేసులో ఇరుక్కుండా టిష్యూ కేసులో ఇరుక్కుండా అని చెప్పి నాకే కింద కామెంట్ చేస్తున్నారు. అండ్ కొద్దిగా డెకో మెయింటైన్ చేయండి సార్ అని చెప్పి ఇంకో డైలాగ్ కూడా మీరు వినొచ్చు అనమాట. వీడు బట్టలు ఇప్పి లెఫ్ట్ రైట్ ఫోటో తీసి మెడికల్ టెస్ట్ పంపి అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్పడం, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయినాయి. అసలు ఏం వండుతుంటూ సందీప్ రెడ్డి వంగ అనేటటువంటి మాటలు ఒకవైపు వినపడుతున్నాయి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఏదో ఫ్యాన్స్ ని దిల్కుష్ చేయడానికి ఏఐ జనరేట్ తో ప్రభాస్ అన్న వాయిస్ ని క్రియేట్ చేశారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 5 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. మలయాళం అయినా, కన్నడ అయినా, హిందీలో అయినా, ఎందులో అయినా సరే ప్రభాసే మాట్లాడాడు. ప్రభాస్ అన్న అన్ని వాయిస్ డబ్బింగ్ ఇంతమటికి ఏ సినిమాకి చెప్పలే, ఈ సినిమాకి చెప్పడం ఏంది అనేటటువంటి ఆశ్చర్యానికి కూడా గురైంది అనమాట. సో 100% ఏఐ జనరేటెడ్ అది ఆడియోనే కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఏదో కైన్ మాస్టర్ లో ఏదో ఇన్షాట్ లో ఏదో ఎడిటింగ్ చేసి మన మోహన్ వేసిండు, అది ప్రభాస్ అన్న ఒరిజినల్ వాయిస్ కూడా కాదు అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఈసారి సందీప్ రెడ్డి వంగ దొరికిపోతున్నాం అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏందో చెప్తా, ఏ జనరేటర్ గల కారణాలు ఏంటి అనేటటువంటి కూడా చెప్తా, నైట్ 11 కి ఎందుకు రిలీజ్ చేశారు, తన మాస్టర్ ప్లాన్ ఏంటి అనేటటువంటి కూడా మాక్సిమం మీకైతే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. మొట్టమొదటి క్వాంటమ్ టిష్యూస్, నేను ఫస్ట్ ఇదే అన్నమాట. క్వాంటమ్ టిష్యూస్ వల్ల టెర్మినేట్ అయ్యాడని నేను కూడా విన్నా అనేటటువంటి మాట చెప్తాను అనమాట. అది కాంట్రాక్ట్ ఇష్యూ అనుకుంటా. సో కొన్ని జాబ్లు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. ఈ విధంగా తన కాంట్రాక్ట్ అనేది కోల్పోవడం వల్ల, ఏదో ఇష్యూ కావడం వల్ల జాబ్ నుండి టెర్మినేట్ పూర్తిగా తొలగించబడ్డాడు అనేటటువంటి మాట అయితే అక్కడ చెప్పడం జరిగింది అనమాట. అదే మీ కాండమ్స్ మనం వాడేటటువంటి టిష్యూస్ కాదనమాట. అలా చాలా మంది భ్రమపడుతున్నారు, ఏదో సంథింగ్ పెద్ద రీజన్ అనమాట. సో ఇక్కడ మన హీరో యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది మనకు వివరించేటటువంటి ప్రయత్నం. ఆల్రెడీ చెప్పింది కదా, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాడని. అంటే ఒంటి మీద యూనిఫామ్ ఉందని చెప్పి ఎదుటోడికి భయపడాలి, ఒంటి మీద యూనిఫామ్ ఉందని చెప్పి తప్పు చేసినా వదిలిపెట్టాలి, ఒంటి మీద యూనిఫామ్ ఉందని చెప్పి ఏదైనా పొలిటీషియన్ ఉన్నా కానీ మూసుకొని ఉండాలి అనేటటువంటి క్యారెక్టర్ తంది కానే కాదు. ఏదున్నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అనేటటువంటిది. సో దానివల్ల తనైతే టర్మినేట్ అయ్యిండు అనేటటువంటి విషయాన్ని మనకు వివరించడం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కాబోతోంది ప్రకాష్ రాజ్ గారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ప్రకాష్ రాజ్ గారు కాదు, ఇంకొక విలన్ అయితే తీసుకున్నంట. మరి మాడాంగ్ సియోకు ఉన్నాడా లేడా అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. మాక్సిమం తనైతే అప్రోచ్ అయినట్ట వంగ, బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బాగా అడుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని అయితే ఆయన తెలియజేసిందంట. ఖచ్చితంగా ఆయన కూడా నటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. మొత్తం మీద సినిమా ఎక్కువ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యాలి, కొరియాలో రిలీజ్ అయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మాడాంగ్ సియోకును కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. దాని గురించి అఫీషియల్ అప్డేట్ ఇంత మట్టికి రాలేదు. ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఒక బాంబు ఉందిగా, తను కూడా ఒక క్యారెక్టర్ చేయబోతుంది అనేటటువంటిది అఫీషియల్ అప్డేట్. మీరు టీజర్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మీకైతే క్లారిటీగా కానొస్తుంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి అఫీషియల్ అప్డేట్ ఏంటంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ తిప్తి డిమ్రి, మన అర్జున్ రెడ్డిలో బామ, అండ్ హీరో ప్రభాస్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ మన అందరికీ తెలుసు అనమాట. ఈ విధంగా కొన్ని అయితే అఫీషియల్ అప్డేట్స్ ఉన్నాయి అనేటటువంటిది మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇవే ఇంకా ముందు ఏమైనా అప్డేట్ వస్తే మీకైతే డెఫినెట్లీ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సో హీరో ఇందులో ప్యూర్ మిడిల్ క్లాస్, దాంట్లో మీరు డౌట్ లేదు. మీరు అర్జున్ రెడ్డిలో చూడండి, హీరోకి గుద్దబలు బాగుంటుంది, యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో, యాంగర్ మేనేజ్మెంట్ మీద పూచి 0 అని చెప్పి చెప్తారు అనమాట. ఎందుకు ఆయనకి అంత గుద్దబలుపు అంటే వాళ్ళ నాన్న బలిసినోడు, ఇదే మెయిన్ రీజన్. వాళ్ళ నాన్న ఇక అసలు తిరుగులేనోడు, వెనక్క తిరిగి చూసుకోవడానికి లేనే లేదు. ఆల్రెడీ ప్రీతి వాళ్ళ డాడీ కూడా చెప్తారు కదా, నువ్వు ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు అనేటటువంటి విషయం నాకు తెలుసు, నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ దాకైనా తీసుకెళ్తావు అనేటటువంటి విషయం కూడా నాకు తెలుసు. సో ఉన్నతమైన కుటుంబం వాడు ఉన్నవాడు, అది కాదురా మ్యాటర్, క్యాస్ట్ మ్యాటర్ అని చెప్పి అక్కడైతే చెప్తున్నా అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే హీరోకి అంత బలుపు ఉండడానికి గల కారణం వాళ్ళ నాన్న బలిసినోడు. యానిమల్ సినిమాలో కూడా మన రణబీర్కి బస్తు బలుపు ఉంటుంది. ఎందుకు బలుపు ఉంటుంది, వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే స్వస్తిక్ ఓనర్, ఆ మాత్రం డబ్బులు ఉంటాయి. తను అసలు ప్రైవేట్ జెట్లని, ఆ ల్యాంబర్గిని అనే పెద్ద పెద్ద కారులో తిరిగేటటువంటి వ్యక్తి. చెప్తారు కదా వాళ్ళ బాబా, నీలాంటి రిచ్ కిడ్స్ వెళ్ళు తిరుగు, 4 అమ్మాయిలతో ఫ్లర్టింగ్ అని చెప్తారు అనమాట. సో హీరోకి అంత గుద్ద బలుపు ఉందంటే కారణం మట్టికి వాళ్ళ బాబులే, వాళ్ళ బాబులు బలిసిన వాళ్ళు. నేను ఏం చేసినా చూసుకోవడానికి మా బాబులు ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే బేభత్సమైనటువంటి యాటిట్యూడ్ ఇగో చూపిస్తారు. సో ఈసారి మిడిల్ క్లాస్ వాడికి కూడా అదే గుద్ద బల్బుతో చూపించబోతుంటారు, అదే గ్రౌండ్ బల్బుతో చూపించబోతుంటారు. నువ్వు నేను అందరం మిడిల్ క్లాసే. బలిసిన వాళ్ళు ఎవరున్నారు భయ్యా, వాళ్ళలా మనం చేయగలమా మీరు చెప్పండి? అర్జున్ రెడ్డిలా మనం చేయగలమా? అరే అర్జున్ రెడ్డి నువ్వు అంటే అది వాడు గడ్డం పెంచుకొని డ్రగ్స్ తీసుకుంటే అర్జున్ రెడ్డి కాదు, వాళ్ళ బాబుతో పోయి ఉండాలి మొట్టమొదటి. ఇంకోటి వాడు టాపర్ అయి ఉండాలి, బాగా చదివేటోడే ఉండాలి. 5-4 గంజాయి పీల్చి 4 అమ్మాయిలకు లిప్ కిస్ పెట్టి అర్జున్ రెడ్డి అంటే వాడు ఎర్రి పూక అవుతున్నాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా
రిలీజ్ అయినప్పుడు గడ్డం పెంచుకోవడం, నేను అర్జున్ రెడ్డి అని చెప్పి తిరగటం, అలా అంజుడుగులు తోలడానికి బండి కూడా ఉండదు, కానీ అర్జున్ రెడ్డి అని చెప్పి చెప్పుకుంటారు. నాకు నవ్వు వచ్చేది అనమాట. వాడు యూనివర్సిటీ టాపర్ రా, ఎంసెట్ లో తోపురా, వాడికి ఇష్టమైన చెప్పి సముద్రం పక్కన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఒక బేసిక్ వాడికి ఉంది, వాళ్ళ మాన తోపే వాడు తోపే. ఈ విధంగా అర్జున్ రెడ్డి మనం ఉంటాం కుదరదు, ఇంకా రణబీర్ లాగా యానిమల్ లో రణబీర్ లాగా ఉంటాం అసలుకే కుదరదు, ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్. కానీ ఈసారి చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వల్ల మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీయబోతుందో అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటటువంటి విషయం లాగా నాకైతే అనిపించింది అనమాట. ఖచ్చితంగా ఒక కంటెంట్ మెయింటైన్ చేసి దాని మీద అలా తీసుకెళ్ళి ఒక మిడిల్ క్లాస్ వాడు బయటకు వచ్చి వాడు ఏం చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ కార్డు ఉంది, కానీ వాడు చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాడు సరైనటువంటి డబ్బుల్లో, అలాంటోడు తనకున్నటువంటి గ్రౌండ్ వర్క్, ఇప్పుడు మీరైనా నేనైనా చదువుకునేటటువంటి టైంలో ఎక్కడ ఒక చోట పార్ట్ టైం జాబ్ చేస్తాం, కానీ వాడు పార్ట్ టైం జాబ్ చేయకుండా ఆ జాబ్ ఎలా సంపాదించిండు, ఆ గ్రౌండ్ వర్క్ తో ఓన్లీ టాలెంట్ చూపించి జాబ్ ఎలా సంపాదించిండు, టాపర్ ఎలా అయిండు అనేటటువంటి ఇంకో కాస్ట్ ఉంటే చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రకాష్ రాజ్ చూసుకున్నట్లయితే తోపు ఇందులో జస్ట్ ఒక 20 minutes ఉంటాడు అనుకోండి, తనే తన గురించి ఉన్నట్టంటే మనోడు ఎంత తోపు అనేటటువంటిది వివరించేటటువంటి ప్రయత్నం అనమాట. ఈ విధంగా ఒక మిడిల్ క్లాస్ వాడు కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదివి మళ్ళీ అక్కడ నుండే సబ్ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి తన యొక్క గ్రౌండ్ బలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇదే మ్యాక్సిమం అనేది అనుకోవచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్ ఏందా, బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి బాగా అడుగుతున్నారు అనమాట. నాకు తెలిసి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్. సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఉండేటటువంటి మెయిన్ ఇదే అనమాట, హీరోలకు ఉండేటటువంటి బ్యాడ్ హ్యాబిట్, హీరోలకు ఉండేటటువంటి వీక్నెస్. ఆ రోజు అర్జున్ రెడ్డిలో మన అర్జున్ చూసుకున్నట్లయితే ఆ చిన్న కోపం చూపించకపోతే తన లైఫ్ వేరేలా ఉండేది. యానిమల్లో తను కూడా ఆవేశంతో వాళ్ళ నాన్న దగ్గర నుండి వెళ్ళిపోకపోతే ఇంకోలా ఉండేది. అదే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్. సో ఇందులో కూడా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అనుకున్నటువంటి మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్. తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేడు, దానివల్లే ఎన్నోసార్లు జాబ్ నుండి టర్మినేట్ అయ్యిండు, ఎన్నోసార్లు జాబ్ నుండి సస్పెండ్ అయ్యిండు. చిన్న చిన్న ఇష్యూస్ వల్లే పెద్దదాన్ని చేసుకొని తను జైలు దాకా వెళ్ళిండు. అంటే ఇంకా అర్థం చేసుకోండి, యాంగర్ మేనేజ్మెంట్, ఎవరిని లెక్క చేయకపోవడం తనకున్నటువంటి మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదే 100% ఉంటుంది. మీరు చూడండి, ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా ఉంటాడు, అసలు ఎలా ఉండరా, ఇది ఎలా పాసిబుల్ రా, ఎంత గ్రౌండ్ బోల్ పోయిందిరా వీడికి అనేటటువంటి రేంజ్లో అయితే వంగ గారు మన ముందు వండి పెడతారు. అక్కడుంది వంగ ఎవరికి వంగడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అందరినీ వంగో పెడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆయన ఇష్టం భయ్యా. చాలా మంది 11ంటికి ఎందుకు రిలీజ్ చేశారు అది ఇది అని అడుగుతున్నారు. ఆయన ఇష్టం, ఆయన 11ంటికి రిలీజ్ చేస్తారు, 12ంటికి రిలీజ్ చేస్తారు, సూట్ లేకపోతే నా ఇష్టం, నేను తాగుతా, నాకు దిగినప్పుడు రిలీజ్ చేస్తా. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏ యాటిట్యూడ్ తో ఉండేవాడు దానికి 100 times బెటర్ గా ఈ వంగ ఉన్నాడు. వరంగల్ బ్లడ్ అది మామూలుగా ఉండదు అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దానికి మండిందంటే అంత పెద్ద దీపికా పదుకునే తీసి పక్కన దిగినోడు. సో ఇక్కడ ఉన్నటువంటి వేరే లెక్క చేస్తారని చెప్పి నేను అనుకోవాలి. ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి అసలు ఆయన వేసుకున్నట్టు ఆయన పేరు చూడండి. నాకు తెలిసి ముంబైలో చాలా మంది హీరోలు నిద్రలేని రాత్రులు గడిపినారు. వీడేంది పుసుక్కున సూపర్ స్టార్ అనేసిండేంది, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేసిండేంది అనేటటువంటిది. కానీ వంగ ఏంటంటే ఏం పీకుతారు మీరు, ఇండియా బిగ్గెస్ట్ అంట, వరల్డ్ బిగ్గెస్ట్ అంట, నా ఇష్టం, నా హీరో, నా స్పిరిట్, మావుని ఎలా అయినా చూపించుకుంటా అనేటటువంటిది ఆయన బలుపు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ముంబై వాళ్ళకి మన వరంగలోడు నిద్ర లేకుండా చేస్తానంటే నాకైతే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే. సో తనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ అయితే మాడమ్ సియోకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకో 2 రోజులు ఉంటుంది, ఇంకో 2 రోజులు కాదండి, ఇంకో సంవత్సరంలో ఉంటుంది అనమాట. అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వంగాని ఒంగో పెట్టాలని చూస్తే మిమ్మల్ని ఒంగో పెట్టి మింగుతున్నారు అనేటటువంటిది 100% వస్తాం. దీంట్లో అయితే నేను చెప్పడానికి ఏమాత్రం మొహమాట ఉందో. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, గుడ్ నైట్.